ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు ప్రతి వానికి దొరుకును, తట్టు ప్రతి వానికి తీయబడును. ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు చదవగలిగినాం. అయితే ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలు ఇవి. ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఈ 3 మాటలను ధ్యానిస్తే, అడుగుమంటున్నాడు. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఇచ్చేటోడు ఉంటేనే అడుగుతాం, ఎవరైనా ఇచ్చేటోడు ఉంటేనే, లేకుంటే ఎవరైనా కనబడితేనే అడుగుతాం. పుట్టే గాలికి ఏదో అడగం కదా, ఎవరైనా కనబడితేనే అడుగుతాం. క్రైస్తవ జీవితము ఆ ప్రభు ఉన్నాడని విశ్వసించితేనే అడగాల్సిన జీవితం అది. ఉట్టిగా మనం ప్రార్థన చేస్తున్నామంటే ఉట్టిగా గాలికి కాదు కదా. యేసు ప్రభు ఉన్నాడు అని విశ్వసించి ఆయన శిలువ రక్తంతో కడగబడినాక ఆయన అందు ఆధారపడి ఆయన ఉన్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు అనే ఆలోచనతో మనం ప్రార్థన చేస్తుంటాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. అయితే అదే సమయంలో ఆయన ఎవరి ప్రార్థన వింటాడు అని ఆలోచన చేస్తే నీతిమంతుల ప్రార్థన వింటాడు. మనము అబద్ధాలు ఆడేటప్పుడు, మోసం చేసేటప్పుడు, దొంగ లెక్కలు చేసేటప్పుడు, ఇతరులను మోసం చేసేటప్పుడు అప్పుడు దేవుడు చూడని అనుకుంటాం. ప్రార్థన చేసేటప్పుడేమో దేవుడు వింటున్నాడు అనే ఆలోచన కలిగి ప్రార్థన చేస్తాము. మనం చేసే మోసాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఇంకా ఇతరమైనవన్నీ మోసాలని చేసుకుంటూ పోతే అప్పుడు దేవుడు చూస్తలేడు అనుకుంటాం. ఇది మనం జాగ్రత్త పడాలి. మనం చేసేవన్నీ ఆయన చూస్తున్నాడు. నువ్వు ప్రార్థననే వింటున్నాడు అనుకుంటున్నావు, కానీ మన కార్యాలయం వింటున్నాడు, మన కార్యాలయం చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రార్థన ఆయన వినాలంటే, మనం అడిగింది ఆయన నుండి రావాలంటే మొట్టమొదట ఆయనకు అనువైన జీవితం, అనుకూలమైన జీవితం మనలో ఉందా అది చూడాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీతిమంతుల ప్రార్థన ఆయన త్రోసివేయుడు అని రాసింది. మనం నీతిగా కావాలంటే యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఆయన ఏదైతే చెప్తూ వచ్చినాడో అది చేసే వారమై ఉండాలి. అప్పుడు మన ప్రార్థన వినబడుతుంది. ఇంకేమంటున్నాడు? వెతుకుడి దొరుకును అని చెప్తున్నాడు. వెతకాలి అంటున్నాడు. ఏం వెతుకుతాం? మనము ఏదో దాచబడి ఉన్నదంటేనే వెతుకుతాం, ఉట్టే లేకుండా వెతకలేం కదా. పరలోకం అనేది దాచబడి ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. అవన్నీ దొరకాలంటే ఎక్కడ వెతకాలి? మనము క్రీస్తు యొక్క సారాంశం గల ఈ బైబిల్ గ్రంథంలో వెతకాలి. ఆయనకు సంబంధించిన విషయాలు వెతకాలి. ఆ పరలోకం ఎట్లుందో తెలుసుకోవాలంటే ఈ వాక్యంలో వెతకాలి. మనం వెతుకుతూనే ఉన్నాం కానీ ఏవి దొరుకుతలేవు. అంటే కారణం ఏంటంటే మనము సరి అయిన రీతిలో వెతకట్లేదు. వాళ్ళు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత కొంతమంది స్త్రీలు వెళ్ళినారు సమాధి వద్దకు. వారు వెళ్ళి ఏం చేశారంటే సమాధిలో వెతుకుతుంటే అప్పుడు అక్కడున్న దూత చెప్తూ వచ్చినారు, మీరు సజీవుడైన వాని మృతులలో వెతుకుతున్నారు అని చెప్పినారు. మనం కూడా సజీవుడైన దేవుడు ఎక్కడున్నాడో, ఆయన ఆకాశం మందు ఉన్న దేవుడు, ఆయన ఈ జీవ గ్రంథంలో దాగి ఉన్న దేవుడు. మనం ఈ బైబిల్లో వెతకక, పరలోకం వైపు చూసి దాన్ని ఎతకక, ఆకాశం మందు వెతకక మనం ఏం చేస్తామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని ఏమైనా మేలు దొరుకుతుందేమని ఆలోచన చేస్తాం. అందుకే మనకేం దొరుకుతలేదు. 3వ విషయం, తట్టుడి తీయబడును అని అంటున్నాడు. తట్టుడి తీయబడును అంటే నువ్వు ఒక తలుపు పెట్టుంటే ఇట్లా కొట్టాలంటే బయట తాళం వేసి ఉంటే కొట్టలేం కదా, లోపల ఎవరో ఉంటేనే కొడతాం. లోపల ఎవరున్నారంటే ఆ పరలోక పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినాడు. మనం అక్కడికి వెళ్ళే వారమై ఉన్నాము, ఒకనాడు వెళ్తామని ఆశలో ఉన్నాం. అయితే ఆయన అక్కడ ఉన్నాడని విశ్వసిస్తున్నాం. మనము ఆ విశ్వాసం ఎంతవరకు ఉంది మన జీవితంలో? ఆ విశ్వాస జీవితంలో మనం ఎట్లుండాలంటే, మనం చచ్చేంత వరకు, ఆయన వచ్చేంత వరకు విశ్వాసంలో ఉన్నామా? చాలాసార్లు ఏమనుకుంటామంటే ఎన్నో ఏళ్ళ సంది ప్రార్థన చేస్తున్నా ఏం రావట్లేదు అంటే, ఆయన ఇక్కడ ఒక మాట రాసి ఉంది మత్తయి సువార్తలోనే ఒక మాట. ఏమనుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నది? మీరు వారి వల్ల ఉండకూరి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నాయేవో ఆయనకు తెలియను. ప్రియమైన వాళ్ళారా, మనకు ఏ అవసరం ఉన్నాయో ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. మనం అడిగినామంటే అది ఖచ్చితంగా రావాల్సిందే.
అట్లా అడగాలి. అంత విశ్వాసంతో, అంత నమ్మకత్వంతో అడగాలి. ఈ ఉదయకాల సమయంలో మనం ఎట్లున్నాం? మనం సరిగా లేకుండా అడిగితే లాభం లేదు. మనం సరి చేసుకొని అడిగి ఆయన వలన దీవెనలు మేలు పొందాం. దేవుడి మాట దించును యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు ఘననామను బట్టి వందనాలు. అడిగి పొందుట కృపనీయమని, వెతికి దొరికించుకొని తండ్రి తట్టి తీయబడి నీతో ఉండగలుగుతూ కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.